ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో హనుమకొండ జిల్లా కేంద్రంలోని ఏకశిలా పార్క్ వద్ద ఉపాధ్యాయులు ధర్నా చేపట్టారు. పెండింగ్ లో ఉన్న ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించడంతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలనైనా అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇక ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ధర్నాకు సంబంధించి మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు. ఉపాధ్యాయ విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ హన్మకొండ వరంగల్ జిల్లాల శాఖ ఆధ్వర్యంలో హన్మకొండలోని ఏకశిలా పార్క్ వద్ద కూడా ధర్నా కార్యక్రమం చేపట్టారు. ప్రస్తుతం మనం విజువల్లో కూర్చోవచ్చు. ఇప్పటికే ఇటు ఉపాధ్యాయ సంబంధించిన సమస్యలు కూడా ఎన్నో పేరుకుపోతున్న సమస్యలు ఉన్నాయి. గత ప్రభుత్వంలో కావచ్చు, ఇటు కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ఇచ్చినటువంటి మాటలను కూడా నిలుపుకోలేదంటూ కూడా నిలుపుకోలేదంటూ కూడా ఇటు ఉపాధ్యాయ సంఘాల నేతలు అయితే మండిపడుతున్నారు. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది నేతలు ఉన్నారు. వారితో మాట్లాడదాం. అసలు ఎందుకు వీళ్ళు ధర్నా కార్యక్రమం చేపట్టారు, వీళ్ళకు ఉన్నటువంటి ప్రధాన సమస్యలు ఏంటి, వారు ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారో వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ధర్నా చేయడానికి గల కారణాలు ఏంటి, మీకున్న ప్రధాన సమస్యలు ఏంటి? విద్యారంగ ఉపాధ్యాయ సమస్యలను కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఉనికిలోకి ఒక దగ్గర నుండి వారి ముందు గత ప్రభుత్వం విద్యారంగాన్ని ఎట్లా గాలికి వదిలేసింది, పాఠశాలల దుస్థితి ఇట్లా తయారైంది అని చెప్పేసి పలుమార్లు స్వయంగా ముఖ్యమంత్రిని గారు కలిసి కూడా చెప్పడం జరిగింది. వారు వివిధ సందర్భాల్లో స్పందించారు. అట్లాగే తక్షణమే మీ సమస్యలన్నీ పరిష్కరిస్తానని హామీ కూడా ఇచ్చారు. అంటే ఈ హామీ ఇవ్వడం వల్ల కొంత వేచి చూద్దామనే దాంట్లో ఈ 2 సంవత్సరాలు నిజానికి వేచి చూసే వైఖరిని మేము అవలంబించాం. కానీ ఏమాత్రం సమస్యలను పరిష్కరించపోగా ఉన్న విద్యారంగాన్ని మొత్తం కూడా ప్రైవేటీకరణ వైపు నడిపించేలాగా యంగ్ ఇండియా అని ఇంకోటని ఇవరకు ఉన్న వాటికి తీసుకొచ్చే కార్యక్రమం ఒకవైపు నడుస్తూ ఉంది. పాఠశాలలో ఏ పాఠశాలను మూసివేయమని ప్రతి తండాబడిని కూడా తెరిపిస్తానని బహిరంగంగా ప్రకటించిన ముఖ్యమంత్రి ఆ తర్వాత వర్క్ అడ్జస్ట్మెంట్ పేరు మీద ఇతరత్ర రకాలుగా మొత్తంగా విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసే కార్యక్రమాలు ఇవాళ ఈ ప్రభుత్వం చేస్తుంది. మనకు సంబంధించి గత ప్రభుత్వంలో పెండింగ్ బిల్స్ చాలా ఏర్పడ్డాయి. అట్లాగే రిటైర్ అయిన వాళ్లకు బెనిఫిట్స్ లేక సెక్రటరియట్ చుట్టూ తిరుగుతున్నటువంటి క్రమం ఈ ప్రభుత్వమైనా తీర్చదేమో అని ఆశపడ్డారు. కానీ ఆ బిల్స్ సంఖ్య పెరిగిపోయి వందల వేలాది కోట్ల రూపాయలు ఇవాళ ఉపాధ్యాయులకు న్యాయంగా రావాల్సినవి కూడా రాకుండా చాలా బాధపడుతూ ఉన్నారు ఉపాధ్యాయులు. అట్లా మాకు మంత్రివర్గ ఉపసంఘం కానీ ఉప ముఖ్యమంత్రి కానీ లేదా ముఖ్యమంత్రి కానీ మేము బడ్జెట్లో ఒక 700 కోట్లు పెట్టి పాత బకాయిలు నెల తీర్చుకుంటూ వచ్చి ఆ తర్వాత ఏప్రిల్ నుంచి అసలు బకాయిలే లేకుండా చేస్తామనేటువంటి మాట ఈ రాష్ట్ర క్యాబినెట్లో ముఖ్యమైనటువంటి మంత్రులు ఇచ్చినటువంటి మాట కూడా ఇవాళ ఏమాత్రం ముందుకు పోవడం లేదు. మాకు సంబంధించినటువంటి డిఏలు ఏ ప్రభుత్వం ఇప్పటి వరకు ఒక 6 నెలల ముందు ఇచ్చబోయే డిఏను ఒక జీవోలు పెట్టి మేము 6 నెలల తర్వాత డిఏ ఇస్తామని ప్రకటించడం అనేది ఒక హాస్యాస్పదం. అట్లాగే మాకు చాలా కేజీబీలు, మోడల్ స్కూళ్ళు, ఏడేడు పాఠశాలలు లేదా సమగ్ర శిక్ష ఉద్యోగులు పాపం వాళ్ళు బాగా ఏమో కోరుకోలేదు, గొంతమ్మ కోరికలు లేవు. వాళ్ళు స్ట్రైక్ చేస్తే వాళ్ళకు సంబంధించినటువంటి జీతం ఇప్పటి వరకు ఇవ్వట్లేదు. ప్రాతినిధ్యం చేస్తే ఇలా మేము చాలా ఆఫీసుల చుట్టూ తిరుగుతూ సెక్రటరియట్ చుట్టూ తిరుగుతున్నటువంటి సమస్యలు మాకేమాత్రం కూడా పరిష్కారం కాలేదు. ఈ రకంగా రిక్రూట్మెంట్ లేదు, సూపర్విజన్ పోస్టులు లేవు, డిఓ పోస్టులు లేవు, ఎంఈఓ పోస్టులు లేవు, డిప్యూటీ డిఓ పోస్టులు లేవు, డైట్లు ఖాళీ, బీఎడ్ కాలేజీలు ఖాళీ, అంతిమంగా యూనివర్సిటీ ఖాళీ. అంటే విద్యారంగాన్ని పూర్తిగా వినాశనం చెందేటువంటి ప్రక్రియ ఒకవైపు నడుస్తున్నది. కాబట్టి ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ పక్షాన మేము ప్రాతినిధ్యాలు చేశాం, ముఖ్యమంత్రి దృష్టి తీసుకెళ్ళాం, ఈ ధర్నా నోటీసులు కూడా అందజేశాం, 3 అంచెల కార్యక్రమాన్ని పోతున్నామని చెప్పిన ప్రభుత్వం మీద ప్రభుత్వానికి ఏమాత్రం చెరలేనటువంటి పక్షంలో మేము ఇవాళ ఈ 2 అంచెల కార్యక్రమంలో భాగంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ఈ ధర్నా కార్యక్రమం చేస్తున్నాం. రేపు హైదరాబాద్లో 23వ తారీఖున చాలా పెద్ద ఎత్తున ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేయబోతా ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తాం, ఈ ధర్నాలు చేస్తాం. పోరాట వారసత్వం మాది. ఇంతకుముందు గత ప్రభుత్వం ఇట్లాగే కొట్లాడితే కొంతమంది మా నాయకుల మీద మా అందరి మీద కేసులు పెట్టి ఒక 2-3 సంవత్సరాలు తిప్పినటువంటి సంఘటనలు, ఆ కేసుల్లో కూడా మేము నిజాయితీగా బయటకు వచ్చాం. ఏ తప్పు చేయలేదని కోర్టు నిర్ధారించి మమ్మల్ని ఇచ్చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పటి కూడా మేము వెరిసేదేం లేదు. కోర్టు కేసులు కానీ ఇతరత్ర విషయాలలో ఈ రాష్ట్ర ప్రభుత్వం మా మీద ఒత్తిడి తెచ్చినా మేము ఏమాత్రం వెనుక పోకుండా ముందుకు వెళ్తామని
యూఎస్పీసీ పక్షాన మీకు తెలియజేస్తాం. జరిగినటువంటి ఎన్నికల్లో కూడా తమ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో కూడా ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరిస్తాము, టీ కాఫీ తాగే లోపల మీ సమస్యలు పరిష్కరిస్తామన్న ముఖ్యమంత్రి గారు 2 సంవత్సరాలైనా కూడా ఎందుకు మీ సమస్యల మీద పరిష్కరించడం లేదు, ఎందుకు మీ మీద దృష్టి సారించలేదు అంటే మీరు ఏం మాట్లాడతారు? ఇవాళ ప్రధానంగా యూఎస్పీసీ ఇవాళ చేస్తున్నటువంటి ధర్నాలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి డిమాండ్లు కూడా ఇవాళ మేము అదనంగా కోరేటువంటి ఇతరత్ర కోరికలు కావు. అధికారంలోకి వచ్చే కంటే ముందు ఈ ప్రభుత్వము ఎన్నికల హామీలుగా ఇచ్చినటువంటి హామీలను మాత్రమే ఇవాళ నెరవేర్చాలని ఇవాళ తీర్చాలనేటువంటిది ఇవాళ యూఎస్పీసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అధికారంలోకి వచ్చిన తర్వాత 6 నెలల్లో పీఆర్సీ కమిటీ రిపోర్ట్ను బయటపెట్టి మీకు పీఆర్సీని అమలు చేస్తామని చెప్పింది. 2023 జూలై వరకే గత పీఆర్సీ టైం అయిపోయింది. ఇప్పటికీ 2 సంవత్సరాలు అవుతున్నది. 2 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వము పీఆర్సీకి సంబంధించినటువంటి కమిషన్ రిపోర్ట్ను బయటపెట్టడం లేదు. దాన్ని అమలు చేయడానికి కనీసమైనటువంటి ప్రణాళిక కూడా ఈ ప్రభుత్వం తీసుకోవడం లేదు. ఇవాళ అదే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ 2 సంవత్సరాలు గడిచింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పీఆర్సీ కమిషన్ రిపోర్ట్ను బయటపెట్టి దాన్ని అమలు చేసి ఇవాళ ఉపాధ్యాయ ఉద్యోగులందరికీ కూడా నూతన పీఆర్సీని వర్తింపజేయాలనేటువంటిది డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీంతో పాటుగా ఇవాళ అన్ని పార్టీల యొక్క పాపం ఇవాళ సిపిఎస్ విధానం తీసుకురావడంలో ఉన్నది. ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎన్నికల హామీగా సిపిఎస్ విధానాన్ని వెంటనే మేము రద్దు చేస్తాం, ఉపాధ్యాయ ఉద్యోగులందరికీ కూడా పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం ఇవాళ 19-20 నెలలు గడిచినప్పటికీ కూడా దీనికి సంబంధించి కనీసమైనటువంటి కార్యాచరణ కావచ్చు, ఒక రోడ్ మ్యాప్ను కూడా ఇవాళ ప్రభుత్వం ప్రకటించకపోవడాన్ని నిరసిస్తూ ఉన్నాం. ఈ 19 నెలల కాలంలో అనేక సార్లు మేము ప్రభుత్వం దృష్టికి ప్రాతినిధ్యాల రూపంలో కలవడం ద్వారా మీటింగ్ల ద్వారా చర్చించినాం. ఏ ఒక్కసారి కూడా ప్రభుత్వం దీన్ని అమలు చేసేటువంటి దిశగా ఇవాళ చర్యలు తీసుకోలే. ఇవాళ మంత్రుల ఉప కమిటీ ఏర్పడ్డది, ఆఫీసర్స్ కమిటీ ఏర్పడ్డది, కేబినెట్ కమిటీ నిర్ణయించింది. ఇవాళ మంత్రుల కమిటీ తీసుకున్నటువంటి నిర్ణయాలకు ఇవాళ గౌరవం లేదు, దానికి అమలుకు సంబంధించినటువంటి పద్ధతి లేదు. ఇవాళ కేబినెట్లో నిర్ణయించినటువంటి నిర్ణయాలకు కూడా అమలు కాకపోతే ఇవాళ మేము ఎవరిని అడగాలనేటువంటిది ఇవాళ సంశయిస్తూ ఉన్నాం. ఇవాళ కేబినెట్లోనే ఇవాళ మొత్తం ఉపాధ్యాయ ఉద్యోగులకు ఈ నెల 700 కోట్లు ఇచ్చి పెండింగ్లో ఉన్నటువంటి బిల్లులన్నింటినీ కూడా క్లియర్ చేస్తామని చెప్పింది. వాళ్ళు చెప్పినటువంటి మాటనే వాళ్ళు నిలబెట్టుకోకపోతే ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలకుల యొక్క మాటలను ఈ ప్రజలు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు ఎట్లా నమ్ముతాము? అందుకే ఇవాళ మాకు ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీకి ఒక వారసత్వం ఉన్నది. పోరాటాల ద్వారా మాత్రమే మా సమస్యలు పరిష్కరించుకుంటామని ఇవాళ 3 దశల పోరాట కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఇప్పటికే మండల స్థాయిలో ఎంఆర్ఓల ద్వారా ముఖ్యమంత్రి గారికి వినతి పత్రం ఇచ్చినాం. ఇవాళ అన్ని జిల్లా కేంద్రాలలో కూడా ఇవాళ పెద్ద ఎత్తున జిల్లా కేంద్రాలలో ధర్నాలు నిర్వహిస్తున్నాం. రేపు ఆగస్టు 23 నాడు ఇందిరా పార్కు వద్ద వేలాది మంది ఉపాధ్యాయులతోటి ధర్నా నిర్వహించి ఇవాళ సమస్యల పరిష్కారం కోసము హైదరాబాదులో కదం దొక్కడానికి యూఎస్పీసీగా మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఇవాళ మంత్రులు ఆలోచించి ఇవాళ మేము అడిగేటువంటి కొత్తవి కావు, మీరు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలని మాత్రమే ఇవాళ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు హామీలను అమలు చేసి మీరు ఉద్యోగుల యొక్క ఫ్రెండ్లీ ప్రభుత్వంగా నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదని ఇవాళ యూఎస్పీసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు చెప్పండి, మీ సమస్యల పరిష్కారం చేయనీయడలా ప్రభుత్వం పైన ఎలాంటి ఒత్తిడి తెచ్చేందుకు ఎలాంటి కార్యాచరణ ఉండబోతుంది రానున్న రోజుల్లో? డెఫినెట్గా అండి, ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో అనేక సమస్యలను పరిష్కరించుకున్న చరిత్ర ఈ రాష్ట్రంలో యూఎస్పీసీకి ఉంది. ఈ ప్రభుత్వం మీద కూడా ఇందాక చెప్పినట్టుగా మా నాయకులు చెప్పినట్టుగా మా నాయకత్వం చెప్పినట్టుగా మరి కాంగ్రెస్ పార్టీ మేము కనుక అధికారంలోకి వస్తే వచ్చిన వెంటనే మొదటి తేదీనే వేతనాలు ఇస్తామన్నారు. అలాగే 15 రోజులనే మీకు అప్పటికి పెండింగ్లో ఉండే 3 డిఏలు వెంటనే ఇస్తామన్నారు. 6 నెలలనే పీఆర్సీ ఇస్తామన్నారు. సిపిఎస్ను రద్దు చేసి ఓపీఎస్ని ఇస్తామన్నారు. సరే, మేము కూడా నమ్మాము. ఇప్పటికి 19 నెలలు గడిచిపోతూ ఉంది ఈ ప్రభుత్వం ఏర్పడి. మరి ఇప్పటికీ ఆ సమస్యల పరిష్కారం కోసం కృషి చేయడం లేదు. అలాగే పెండింగ్ బిల్స్ విపరీతంగా పెరిగిపోతున్న పరిస్థితి ఉంది. వాళ్ళ రిటైర్మెంట్ అయితే ఆ రిటైర్మెంట్ బెనిఫిట్స్ వారికి అందని పరిస్థితులలో ఇవాళ డిఏలు ఒక 5 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. వీటి సమస్యలు పరిష్కరించకపోతే యూఎస్పీసీ ఆధ్వర్యంలో ఇప్పటికే 3 దశల కార్యక్రమం చేపట్టాం. మొన్న జూలై 23-24 తేదీలో ప్రతి తహసీల్దార్ ద్వారా మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వినతి పత్రాలు ఇచ్చి ఉన్నాం. ఇవాళ 33 జిల్లాల్లో, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 33 జిల్లాలలో మరి జిల్లా కేంద్రాలలో ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం, హెచ్చరిస్తూ ఉన్నాం. భవిష్యత్తులో అంటే వెంటనే స్పందించి మా సమస్యల పట్ల ఒక పరిష్కారానికి రావాలని, మరి లేని పక్షంలో మరి యూఎస్పీసీ రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు మరి ఆగస్టు 23న మహాధర్నాను యక్షిల పార్క్ దగ్గర విజయవంతంగా వేలాది మంది ఉపాధ్యాయులు ఇవాళ
వేచి చూస్తూ ఉన్నారు, అన్రెస్ట్గా ఉన్నారు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం స్పందించాలని, ఆ మహాధర్నా కాకముందుకే స్పందించి మా సమస్యలను పరిష్కరించాలని కోరుతా ఉన్నాం. పరిష్కరించని పక్షంలో మరి ఇది రాష్ట్ర ప్రభుత్వానికి ఒక హెచ్చరికగా మారబోతూ ఉంది. అన్రెస్ట్ పెరిగిపోతూ ఉంది. ఇది ప్రజా సమస్య కూడా మారే అవకాశం ఉంది. రాజకీయంగా కూడా ఇది ఒక ఎజెండా కాబోతూ ఉంది. కాబట్టి దయచేసి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారిని కోరుతా ఉన్నాం, ఈ సమస్యను పరిష్కరించాల్సిందిగా కోరుతా ఉన్నాం. లేని పక్షంలో యూఎస్పీసీ నాయకత్వంలో మహాపోరాటాలు నిర్వహిస్తాం. థ్యాంక్ యూ. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి, ఏ నీడల మాత్రం రానున్న రోజుల్లో దశల వారీగా ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చే విధంగా యూఎస్పీసీ సంఘం పనిచేస్తున్నట్టు కూడా ఇటు ఉపాధ్యాయులంతా కూడా ఇటు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే హన్మకొండ జిల్లాలో ఉందని చెప్పవచ్చు. జర్నలిస్ట్ సుధీర్ తారకృష్ణ, S6 న్యూస్, వరంగల్.